ప్రియమైన దేవుని బిడలారా, పాపులుగా ఉన్నటువంటి వారికి కూడా చివరికి వారికి ఏం కలుగుతుంది? లోకంలో అవమానమే మిగులుచు ఉన్నది. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపం వలన అవమానము కలుగుచూ ఉన్నది. కనుక ఎవరు కూడా అవమానకరమైన జీవితము జీవించడము నా యేసయ్యకు ఇష్టము లేదు. అందుకనే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా. నిందలలోను, అవమానములలోను, తొందరలలోను, పలు విధములైనటువంటి నాశనకరమైన, అవమానకరమైన, సిగ్గుకరమైనటువంటి జీవితం మెఫీబోషెతు వలె ఆ ప్రియులారా అనుభవించడము యేసయ్యకి ఇష్టము లేకనే ఆ నాశనకరమైన స్థితి నుండి, ఆ సిగ్గుకరమైన స్థితి నుండి, అవమానకరమైన బ్రతుకుల నుండి విడిపించడానికే యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చారు. చప్పట్లు కొట్టి మహింపరచుదాము ప్రభు నామమున.